When man stretched his hands and plucked that forbidden fruit. ఆ నరుడు తన చెయ్యి చాపి ఆ వద్దు అని చెప్పబడినటువంటి ఆ యొక్క ఫలమును తీసుకున్నాడు, కోసుకున్నాడు. When man ate that forbidden fruit. తినకూడనటువంటి ఆ ఫలమును ఎప్పుడైతే నరుడు తిన్నాడో, that disobedient act was the great distraction happened over the mankind's life. మానవాళి జీవిత చరిత్రలోనే అతి వినాశనకరమైనటువంటి క్రియ దేని వలన జరిగిందంటే ఆ అవిధేయత క్రియ వలన. Man committed sin. నరుడు పాపము చేశాడు and astray from the presence of God. పాపము చేసి దేవుని సన్నిధిలో నుండి తొలగిపోయాడు. Devil said, God, you are failure. బహుశా అపవాది, దేవా నీవు విఫలుడవు అని అంటొచ్చు. Oh, but my brothers and sisters, కానీ నా ప్రియ సోదర సోదరులారా, God is not the God of failure. మన దేవుడు ఓడిపోయేవాడు కాదు. Every circumstances he is the God of victory. ప్రతి పరిస్థితిలో ఆయన విజయశీలుడై ఉన్నాడు. In every పరిస్థితి he is the God of victory. ప్రతి పరిస్థితిలో కూడా ఆయన విజయశీలుడై ఉన్నాడు.